నమస్తే, మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ. తెలంగాణ వార్తలకు స్వాగతం. మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం. పేరు దొంతిరి సోమిరెడ్డి, మాది యాదాద్రి భువనగిరి డిస్టిక్, ఆలేరు మండలము. మాకు కొలంపాక విలేజ్. మాకు 10 బిల్లులు ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి. ఆ బిల్లుల గురించి మేము వచ్చి పోరాటం చేస్తున్నాము. ఇంతకుముందు కూడా వచ్చి అడిగినప్పుడు ఆ రోజు చైర్మన్ దించేసినాక 3 బిల్లులు ఒక 3 కోట్లు ఇచ్చారు. తర్వాత ఆ చైర్మన్ ఇంకొక 9 కోట్లు ఇచ్చేది ఉండే, ఆయన బెయిల్ ఛార్జ్ ఇచ్చి ఆయన దించేసారు. మళ్ళీ పాత చైర్మన్ మళ్ళీ ఎక్కించారు. ఆయన కూడా క్లియర్ చేస్తా అని చెప్పిండు. ఆయన వచ్చి కూడా ఇన్ని రోజులు అవుతుంది కాబట్టి ఆయన కూడా బిల్లు వేయలేదు. కాబట్టి మేము అందరము ఆకలి మంటదని మా రైతులందరూ, మా చైర్మన్లు అందరూ మళ్ళీ మన బిల్లులు కంపల్సరీ పోతే తప్ప రావని చెప్పి మేము అందరూ రావాల్సి ఇక్కడికి వచ్చినాము. ఇప్పటికీ వచ్చిన తర్వాత చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ ఎవరు అందుబాటులో లేరు. మా బిల్లు మాకు ఇచ్చిన వరకు మేము ఇక్కడికి కలవని చెప్పి మేము కూర్చున్నాము. చైర్మన్ రావాలి, మాకు దానికి సమాధానం చెప్పాలి. కాబట్టి అప్పటిదాకా మీకు చెల్లె ముచ్చటే లేదు. కాబట్టి మాకు వెంటనే మా 10 బిల్లులు మాకు ఇవ్వాలని చెప్పి మేము రైతుల తరఫున కోరుతున్నాం. మా పాల బిల్లు మాకు కావాలి. మొత్తం 10 బిల్లులు రావాలి. 23 కోట్లు 25 కోట్ల దాకా ఉన్నది పెండింగ్. 25 కోట్ల బిల్లు పెండింగ్ ఉన్నాయి. ఇప్పుడు మొత్తం 5 మాసాలు అంటే 10 బిల్లు అయితే గట్లా నెలకు ఇప్పుడు అప్పుడని చెప్తుంది తప్ప దానికి ఏం చేస్తే మా బిల్లు మా పాల మాత్రం తీసుకుంటారు. ఆ బయట మాత్రం కొనుక్కొస్తారు. ఆంధ్ర నుంచి కొనుక్కొచ్చిన పాలకి బిల్లు రోజు బిల్లు కట్టి కొనుక్కొస్తారు. మా పాలకు మాత్రం మాకు ఇస్తారు. అసలు మా పాల పైసలు ఎక్కడ పోతున్నాయి? మీరు కొనుక్కొచ్చే పైసలు నగదు పెట్టి కొనుక్కొస్తారు, మరి మా పాలకి పైసలు ఎక్కడ పోతున్నాయి? కాబట్టి సమాధానం చెప్పాలి. చైర్మన్ వచ్చి మాకు వెంటనే మా బిల్లు మాకు ఇస్తే తప్ప మేము ఇక్కడికి ఖాళీ ముచ్చరేయాలని చెప్పి కోరుచున్నాం. బెల్లిలింగస్వామి యాదవ్, మాది కొమ్మాయిగూడెం గ్రామం, రామన్నపేట మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్. మేము ఈ సంస్థలో పాల్గొయబట్టి నేను ఒక 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి, ఇప్పుడు నాకు 38 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి అంటే దాదాపు కూడా 25-30 సంవత్సరాల నుంచి మేము సంస్థలో పాల్గొస్తున్నాము. ఇప్పటి వరకు కూడా మాకు ఎలాంటి బిల్లుల విషయంలో అవకతవకలు జరగలేదు, లేట్ కాలేదు. సరే, ఒక 10 రోజులు ఇటట్ అయింది. ఇంతకుముందుకు ప్రతి నెల 5 తారీఖు ఒకటి, 20 తారీఖు ఒక బిల్లు వంచేటోళ్ళు. కానీ రాను ఒక బిల్లు, 2 బిల్లులు, ఇప్పుడు ఒక 5 సంవత్సరాల నుంచి ఒక బిల్లు పెండింగ్, 2 బిల్లులు పెండింగ్, 3 బిల్లులు పెండింగ్ అని కూడా ఇట్లనే కాలయాపన చేస్తున్నారు. ఒక 2 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే 6 డైరెక్టర్లు ఖాళీ వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగిందంటే ఒక క్యాంపు పెట్టినప్పుడు మంత్రి నల్గొండ జిల్లా ఉమ్మడి రంగారెడ్డి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వచ్చి మాకు ఒక స్పష్టమైన హామీ ఇచ్చారు. మా గవర్నమెంట్ వచ్చింది, కాంగ్రెస్ గవర్నమెంట్, మేము ప్రజల పక్షాన, పాడి రైతుల పక్షాన ఉంటాము, మీకు కావాల్సినటువంటి డబ్బులు అప్పటి వరకు ఒక 30 కోట్లు ఉంది. ఆ 30 కోట్లు అనేది మేము రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి పూడుస్తామని చెప్పారు. ఆ తర్వాత కూడా ఏ ఒక్క హామీ కూడా సంవత్సర కాలం నెరవేర్చలేదు. మళ్ళీ ఒక 3 డైరెక్టర్లు ఖాళీ వచ్చింది పోయిన సంవత్సరము. అప్పుడు ఒక్కరికి కూడా ముఖం లేకుండా మా దగ్గరికి ఎవరు కూడా రాలేదు. కాబట్టి అప్పుడు క్యాంపు పెట్టినప్పుడు మేము ఏం చేసినామంటే, సరే కర్రు కాల్చి వాద పెట్టినట్టు వీళ్ళు పెట్టాలని చెప్పేసి మేము క్యాంపులో ఉండి కూడా బయట వ్యక్తులను గెలిపించినటువంటి పరిస్థితి పోయిన సంవత్సరం జరిగింది. మాకు మెయిన్ ప్రధానంగా కావాల్సింది మా బిల్లులు మాకు కావాలి. మాకు ఒక 5 నెలల బిల్లులు అంటే దాదాపు ఒక 25 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. అవి కావాలి. మాకు కావాల్సింది ఎన్డీడీపీతో ఒప్పందం కావాలి. మాకు వీళ్ళ మీద నమ్మకం పోయింది. ఎన్డీడీపీతో టైఅప్ చేసుకుంటే వాళ్ళు ఏమంటారంటే, మీ బిల్లులు ఒక నెల రూపాయల పాడి రైతుల బిల్లులు చెల్లిస్తాము, బ్యాంకు కూడా 25 కోట్ల బాకీ ఉంది, దాన్ని కూడా మేము చెల్లించేటటువంటి వేగవంతమైన ప్రక్రియ చేస్తామని వాళ్ళు అంటారు. కానీ ఈ ఎన్డీడీపీతో ఒప్పందం కాకుండా ఎవరు అడ్డుకుంటున్నారో నిగ్గు తేల్చవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సంస్థలో మాత్రం ఒక 5-6 సంవత్సరాల నుంచి భారీ అవినీతి జరుగుతుంది. ఈ అవినీతి మీద ఒక స్పష్టమైన గవర్నమెంట్ వ్యక్తులతో ఎంక్వైరీ చేయించి ఈ ఎంక్వైరీలో దోషులను నిర్దోషులను తేల్చవలసిందిగా కోరుచున్నాము. ఇచ్చిట ఎవరిదంటే మన గుడిపాడి మధుసూదన్ రెడ్డి గారు ఒక సంవత్సర కాలంలో చేసినటువంటి అవినీతి దాదాపు 1,58,00,000 రూపాయలు. అంటే మొత్తం కమిషన్ల రూపంలో, కట్టె మీద కమిషనే, బొగ్గు మీద కమిషనే, పాల మీద కమిషనే, ప్రతి ఒక్క దాని మీద కూడా కమిషన్ తీసుకుంటూ ఆయన కాలయాపన చేస్తుండు. ఇప్పుడు ఇక్కడ మా పాలు వద్దని చెప్పేసి మహారాష్ట్ర దగ్గర నుంచి పాలు వస్తున్నాయి, గుంటూరు దగ్గర నుంచి పాలు వస్తున్నాయి. వాళ్ళకు మాత్రం రోజు బిల్లులు చెల్లిస్తున్నారు. మావి కూడా ఇప్పుడు మా ఊర్లలో నుంచి రోజుకు 25,000 లీటర్లు, 30,000 లీటర్లు వస్తున్నాయి. గతంలో 1,00,000 లీటర్లు వచ్చేది. 25,000 లీటర్ పడిపోవడానికి కారణం ఎవరు? మీ పాలక వర్గం తీసుకున్నటువంటి నిర్ణయాలు, మీరు చేసినటువంటి అవినీతి వల్ల బిల్లులు సక్రమంగా రాక అందరూ ప్రైవేట్ డైరీలకు రైతులందరూ తరలిపోతున్నారు. కాబట్టి ఇకనైనా కనువిప్పి కలిగి రైతుల పక్షాన నిలబడి మాకు పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని కోరుతున్నాం. అల్లంకిష్టయ్య, ఎలివేర్ది గ్రామం, ఒలిగొండ మండలం. ఆ రోజు మేము రైతులందరం వచ్చి రాజీనామా చేయించిపోయినాం. రైతు చేసినాక యువతలకు వచ్చి మళ్ళీ సంసారాలకు ఏం చెప్తుండో, ఎండిని తీసేయాలని మాట్లాడుతుండు.
ఎండి కూడా డామ్ డామ్ అంటే ఆ పోవాకర్ సార్ ఉండి ఒక 2 నెలలు టైం మీరు అప్పటి తర్వాత తీసేస్తా అన్నాడు. సరే ఆయన మాట మీద ఊకున్నాక యుద్ధలకు వచ్చి నేను మీ రైతుల పక్షాన్ని ఉన్నా, నేను కష్టపడ్డా, నేనేం పాలు విన్నా, నేనేం చేసిన అని రైతుల పక్షాన్ని ఉన్నాడు. పోవాకర్ రెడ్డి 3 కోట్లు వేస్తే ఇది ఇంతవరకు పిల్లేడు ఎందుకు? రెడ్డి మళ్ళీ ఎందుకు ఎక్కినట్టు? మేము అన్నం తింటే మేము ఆయనే తింటుండే అన్నం. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు, అది మనిషా గాడిదా? ఫోన్ చేస్తే పోతాడు మాకు, ఆడు మమ్మల్ని తిట్టాలి, మేము ఆయన తిట్ట పరిస్థితి తెచ్చుకుంటూ తొండ పోయి ఉసరేళ్ళు అయింది ఇది. అసలు మనిషేనా? అసలు ఏమిటికి ఎక్కిండు? మళ్ళీ తిడతారు రైతులు అనుకోలేదా? అన్నం తింటలేడా? ఆయననే రోజు కూడా అన్నాం మేము, నువ్వు అన్నం తింటలేమో రాజీనామా చేసిండు. చేతగానే ఎందుకు ఉండాలి, మంచిగా రాజీనామా చేసి ఇంట్లో వండుకోరని చెప్పిన.